ఉందిగా, నడుస్తుంది హైకోర్టులో. మీకు తెలియదే ఉంది, కోర్టులో వేసిన తర్వాత స్లో ప్రాసెస్ లో ఉంటుంది. దట్ ఈస్ ఇందుకు ఈ నెలాఖరు లోపు ఉంటుంది పాదయాత్ర. నా వినతి పాదయాత్ర నెలాఖరు లోపు ఉంటుంది. పోస్టింగ్ అదే పెట్టింది నేను. అది అవసరం ఎందుకు వచ్చినా నా ఇష్టం. అవసరం ఎందుకు నా ఇష్టం అండి. పొద్దున మాట్లాడాను, రేపు పొద్దునే పోస్టింగ్ పెట్టాను. తప్పే ఉంది. ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను, తప్పే ఉంది. ఎవరి పార్టీని? మా పార్టీని నేను డ్యామేజ్ చేయాలి. అయితే ఎవరు అసలు మాట్లాడపోయిన కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మీద ఏం కేసు నమోదు చేశారు? అయ్యా ఇది పెట్టకపోతే కాదు చేయరా? వ్యాపారం లేదు, బూడిదలేదు కేసు. నీవు దండం పెడతానయ్యా శర్మ. కేసులు పెట్టాలనుకుంటున్నారు, పెట్టేస్తున్నారు. నిరూపాక్ష మీద కేసు ఎందుకు పెట్టారు? నేను ఈ పోస్ట్ పెట్టకపోతే కేసు పెట్టరా? ఇది పెట్టరు, ఇంకోటి పెడతారు. ఇప్పుడు ఎన్నో తెలిసే కేసులు నీకు లెక్క 60 దాకా ఉన్నాయండి నా మీద కేసులు. 60 కేసులు. ఎక్కడా పోలీసులు దోసింది? నేను ఒక్క మాట చెబుతుంటావా? కిర్లంపూడి మాట అన్నావు కదా, కిర్లంపూడి గురించి అడిగావు కాబట్టి కిర్లంపూడిలో అయ్యా వినండి అందరూ. కిర్లంపూడిలో ముద్దగడ పద్మనాభం గారి కుటుంబం మాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు అని ప్రకటించిందా లేదా? ప్రకటిస్తే దొంగచాటుగా వస్తారేమో పోలీసులు. దొంగచాటుగా డెడ్ బాడీస్ గుంట్లో పెట్టంగానే పక్కన నక్కుని తుపాకులు తీసుకొచ్చారు. ఏం పనిది? వద్దని చెబితే దొంగచాటుగా వచ్చారు. ఎందుకు రావాలి దొంగచాటుగా? లాంఛనాలు మాకొద్దు అని తిరస్కరించిన కుటుంబం దగ్గర పక్కన దాక్కుని వ్యాన్లో దొంగలు వచ్చినట్టుగా వచ్చారు. దే ట్రెస్పాస్డ్. పర్మిషన్ లేకుండా, కుటుంబం పర్మిషన్ లేకుండా వచ్చారు. అందుకని వెళ్ళిపోమన్నా వెళ్ళిపోయారు. ఏమండి, నాకు పోలీసుల్ని రావద్దని పోలీసుల్ని దొంగచాటుగా పంపించిన ఓ చంద్రబాబు గారు మొన్న సంతాప సభ జరిగితే మీ పార్టీ వాళ్ళని రావద్దన్నారేమయ్యా? గురుగారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ లాంఛనాల కోసం దొంగచాటుగా మీరు పోలీసుల్ని పంపించి మొన్న వాళ్ళ ఇంటి ప్రాంగణంలో సంతాప సభ జరిగితే ఎవరు వెళ్ళడానికి వెళ్ళలేదు. ఎందుకు భీష్మించుకున్నావు? ఎంత కుట్రదారుడివి, ఎంత దుర్మార్గుడివి. దొంగచాటుగా వచ్చి శర్మ గారు దొంగచాటుగా వచ్చి పోలీసులు లాంఛనాలు ఇస్తారండి. దొంగచాటుగా వచ్చి పగలగొట్టి అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయిలే. ఇదేంటి తంతు? నాకు అర్థం కాల. అలాంటప్పుడు మేము ఎదుర్కోకూడదా? అది తప్ప. పోలీసులు ట్రెస్పాస్ చేశారు. వాళ్ళు చెప్పారు మీ గిరి మొన్న ప్రెస్ మీట్ లో, మీరు విన్నారో లేదో, అంబటి రాంబాబు గారి మీద ఏం కేసులు పెట్టారో ఆ కేసులు మా మీద పెట్టుకున్నారు. అంబటి రాంబాబు గారిని కోర్టుకు పిలిస్తే, అంబటి రాంబాబు గారిని పోలీస్ స్టేషన్కు పిలిస్తే మా కుటుంబ సభ్యులు అందరం వస్తామని చెప్పారు. ఎందుకని ఏం కావాలి? వాళ్ళు సిగ్గు తెచ్చుకోమని అడుగుతాం. అందువల్ల శర్మ, అంబటి రాంబాబు అనేవాడు ఏం మాట్లాడినా కేసు పెడుతున్నారా? నేనేం పెట్టించుకోవట్లేదు. నమ్మండి మీరు. నేను హృదయపూర్వకంగా చెప్తున్నా, నమ్మండి. ఏ జరిగినా కేసు, వీడు మాట్లాడితే ముందుకు వస్తున్నాడని కేసు పెడుతున్నారు. ముస్తఫాలాగా పారిపోవాలి కదా, వీడు ఎందుకు పారిపోవట్లేదు అనుకుంటున్నారు వాళ్ళు. నేను పారిపోయాడు కాదు, ముస్తఫానేమో ఉండేవాడు కాదు. ఇది ఉన్న నేచర్. దానికి మనం ఏం చేస్తాం? నా నేచర్ అది, నా బిల్డప్ అది, నా కన్స్ట్రక్షన్, నా స్వభావం అది. నేను చెప్పే కదా, అదే కిడ్నాప్ కేసు నా మీద పెడితే నేను అరెస్ట్ అయిపోతా. స్వభావం అది.